వేడిగా వాడిగా వడగాలి వీచి 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 కొడుతున్నది. సమస్త ప్రజలు ఆ తీవ్ర గ్రీష్మ తాపానికి అల్లాడిపోతున్నారు. వడగాలికి ప్రకృతి అంతా కూడా అల్లాడిపోతూ ఉన్నది. అలాంటి మంచి ఎండాకాలంలో వీచి కొడుతున్న వేడివాడి వడగాలిలో ఓ జొన్న చేను మంచం మీద 11 ఏళ్ల పిల్లవాడు నించోనున్నాడండి. ఎలా ఉన్నాడండి ఆ పిల్లవాడు? లేత తమలపాకు తొడిమ ఏ రంగులో ఉంటుందో ఆ రంగులో ఉంది వాడి శరీరం. నిలిచి కాస్తున్న ఎండకు వీచి వీచి కొడుతున్న వాడి వేడి వడగాలికి వాడి శరీరం కమిలిపోయింది, కందిపోయింది. అంత ఎండలో మంచం మీద ఏం చేస్తున్నాడండి? వడగాలి చెవిలోకి తగలకుండా తుండుగుడ్డ అడ్డం కట్టుకొని చేతిలో ఒడిసెల రాళ్ళు పట్టుకొని, పంట బాగా పండి ఉన్నది, జొన్న పంట. పక్షులు పంటని నాశనం చేస్తాయని వెనకట్లో ఒడిసెల రాళ్ళని ఉండేవి, అది విసురుతూ ఉండేవాళ్ళు. ఆ ఒడిసెల రాళ్ళు విసురుతూ హరే రామ హరే రామ హరే రామ హరే 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 కృష్ణ 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 అంటూ భగవన్నామం చేస్తూ ఒడిసెలు విసురుతున్నాడండి.